బాబా 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 ఈ అమ్మాయి ఏంటియో రెడీమేడ్ అమ్ముతుంది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. టైం ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు 6:25 అవుతుంది. చిన్న పని మీద బయటికి వేస్తానా, పొద్దుగాల వ్యూ మంచిగా అనిపించింది ఇక్కడ, అందుకే కొద్దిసేపు ఆగిన. ట్రాఫిక్ లేదు, ఏ లొల్లి లేదు, ప్రశాంతంగా ఉన్నది. హుస్సేన్ సాగర్లో బుద్ధుడు కూడా మంచిగా అవపడతాడు, కాకపోతే నేను వెనక నుంచి చూస్తాను. ఒప్పించిండా మీకు? అటేమో బుద్ధుడు, వెనకాలేమో సెక్రటేరియట్. మంచిగా ఉన్నది పొద్దుగాల లొకేషన్ ఇక్కడ. నీళ్ళు అయితే ఇక్కడికి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా గద్దెలు కడతారు అటు సైడ్, చూసిరా? గణపతి పండుగ వస్తుంది కదా, గణపతులను వేస్తానికి అక్కడ క్రెయిన్లు పెట్టి గణపతులు వేస్తానికి అక్కడ గద్దెలు కడతారు. బోట్లు చూడండి, అన్ని బోట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీని మీద ఏందో పిట్ట ఆగింది చూసిరా, అప్పటి నుంచి ఆనే ఉంది అది. రోడ్లు అయితే ఎంత ఫ్రీగా ఉన్నాయో. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా. ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎప్పటికి ఇట్లా ఉంటే మంచిగా ఉండి అనిపించింది. కోల్డ్ అయింది, బాగా పరిచయం పట్టింది, గొంతు సరిగా లేదు, శ్వాస సరిగా తీసుకోనికి వస్తలేదు, ఇబ్బంది ఉంది. మొన్న ఏమైందంటే వర్షంలో తడిచి రూము పోయేసరికి నెత్తంతా తడిసింది. నెక్స్ట్ డేనే పరిచయం పట్టింది. వాటర్ చూడండి, మురుకు నీళ్ళు ఇక్కడ అనుకున్నాయి. ఎందుకు చేపలు ఉంటాయో, చేపలు ఉన్నా కూడా గలీజ్ ఉంటాయి. మంచిగా ఉన్నది పొద్దుగాల వ్యూ అయితే మంచిగా ఉన్నది. ఇక్కడ నుంచి బిర్లా మందిర్ కూడా చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి బిర్లా మందిర్. నైట్ టైం అయితే మంచిగా అవపడుతుంది వ్యూ, లైటింగ్ ఇట్లా అంతా మంచిగా ఉంటుంది. మేఘాలు చూసిర్రా కదులుతానే, వర్షాలు పడతట్టున్నాయి, మళ్ళీ వర్షం పడతట్టున్నది. ఇవాళ రోజు వర్షం కొడుతుంది. చలో రూమ్కి స్టార్ట్ అవుతా, పోయి గమ్మున ముడుచుకొని బండుడే. నైట్ అంతా నిద్రలేదు, కొంచెం ప్రశాంతంగా ఉందని ఇక్కడ ఆగిన. చలో గైస్ పోదాం పారిగా. బండి కూడా వర్షానికి గందా అయింది అంతా. ఈ పరిచయం పట్టేసరికి ఏమవుతుందంటే కాలు చేతులు నొత్తానే బాగా. ఓ అక్క, చిన్నగా రాదే అక్క ఎట్లా ఉరుకుతాను చూసినావు? వాని గుద్దేటట్టు ఉన్నది జర్ర అయితే. అక్కడ కాళ్ళు అయితే ఏమైనా వస్తానే, మస్తు ఉంటుంది. ఐడికి రాగానే నాకైతే మస్తు అనిపిస్తుంది. అది చూడగానే నాకు దాన్ని చూడగానే కేసీఆర్ గుర్తొస్తాడు. కేసీఆర్ నవ్వుకుంటూ అవపడతాడు చూడండి, ఆ పేజ్ గుర్తొస్తుంది నాకు దాన్ని చూడగానే. ఇదంతా పార్క్ చేసారు, మంచిగా ఉన్నది ఇక్కడ. పొద్దుగాల వాకింగ్ వచ్చే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ఇదంతా ప్లేస్.
ఈ పొద్దుగాలనే యాక్సిడెంట్లు అవుతాయి తెలుసు. అసలు రోడ్లు ఖాళీగా ఉన్నాయని భయ ఉరుకుతారు, ఎవరికోనికి గుద్ది పడేస్తారు. ఇలా బయట ఎంత హడావిడి ఉన్నదో తెలుసా అసలు. ఇలా బోనాలు మ్యాక్సిమం హైదరాబాద్లో చాలా ప్లేస్లు ఇలా బోనాలు చేస్తారు, మా గల్లీలో కూడా బోనాలు చేస్తారు. ఎంత హడావిడి ఉన్నదంటే మొత్తం సౌండ్స్, డెకరేషన్స్, లైటింగ్స్ మస్తు అంటే మస్తు ఉన్నది. పొద్దుగాల వచ్చిన గమ్మున వండుకున్నా, వర్కౌట్ చేద్దాం అనుకున్నా కానీ గమ్మున వండుకున్నా. రైస్ వండినా, కర్రీ వండినా. ఏం కర్రీ వండినా చూడండి, కర్రీ చూసిరా. ఇదేం కర్రీ అంటే శనగపప్పును పాలకూర టమాటా. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది, నాకు మస్తు ఇష్టం. ఈజీగా ప్రిపేర్ అవుతుంది. మంచిగా ఉన్నది కర్రీ. ఇవాళ నైట్ అయితే ఇంకా ఫుల్ హడావిడి ఉంటుంది. సికింద్రాబాద్ బోనాలు అయిన రోజు అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. ఆ రోజు అక్కడికి పోదాం. ఇలా మన లంచ్ బాక్స్ ఇదే, సలాడ్. నైటు అవి నానబెట్టిన బుడ్డ శనగలు నానబెట్టి ఉల్లిగడ్డ, క్యారెట్, కీర కింద పోతట్టున్నాయి, కింద పోయినాయి ఆల్రెడీ. కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఈ పళ్ళెంలో కలిపితే అయిపోతుంది కదా. అల్లా ఇల్లు ఎందుకు, ఇల్లుని కలిపేసి బాక్సులు ఎత్తేసుకుంటే అయిపోయాయి. కొంచెం సాల్ట్ కలిపి బాక్సులు ఎత్తుకుంటే ఇక చూసిరా బాక్స్ నిండింది మొత్తం. చలో జాతర ఉంటుంది ఇవాళ అంతా, హైదరాబాద్ అంతా. ఇదంతా ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ బోనాలు. ఇక్కడ మన హుసేన్ సాగర్ ఉంటుందా, హుసేన్ సాగర్ కింద ఇటు అశోక్ నగర్ వెళ్ళే రూట్లో, క్రాస్ రోడ్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఇదంతా. ఇక్కడ బాగా చేస్తారు. బాబా గాయస్, కార్ చూడండి గాయస్, ఎక్సలెంట్ ఉన్నది ఆ కారు. ఫస్ట్ సిగ్నల్ స్టాపు. ఆహా, ఏమని ఉన్నదా అలా సౌండ్ అయితే బయటికి వినబడుతుంది. ఎక్సలెంట్ ఉన్నది కారు. అది ఎంత కాస్ట్ ఉంటుందో ఇది. ఎట్లా పోతుంది చూసిర్రా, అది గుండెల్ని గుర్తేసింది పోర్రి. అవపడని కూడా అవపడతలేవు, అక్కడికి పోయింది. పడవ పోయినట్టు పోతుంది రోడ్డు మీద. ఆహా, ఏమన్నా ఉన్నదా కారు. లగ్జరీ కారు. మన బండి అది ఇట్లా గుంజితే ఉరుకుతుంది, మన బండి మొత్తుకుంటుంది. చలో రైట్ గైస్, మళ్ళీ నైట్ పోయేటప్పుడు కలుద్దాం. కార్ అయితే గుండెల్ని గుద్దేసింది అనుకోరు. ఏమన్నా ఉన్నది ఆ కార్ అయితే, మస్తున్నది. చలో బాయ్, నైట్ పోయేటప్పుడు కలుద్దాం మళ్ళీ. గైస్, పొద్దుగాల చూపెట్టినా కదా మీకు లోయర్ ట్యాంక్ బండ్ బోనాలని. ఇది నైట్ టైంలో నేను బ్యాక్ టు రూమ్ వెళ్తున్నా. చూడండి ఇక్కడ ఎంత హడావిడి ఉందో అసలు. ఈ అమ్మాయి ఏంటియో రెడీమేడ్ అమ్ముతుంది, రెడీమేడ్ పూలు. ఎంత హడావిడి ఉందో చూడండి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ.
వీళ్ళంతా ఇక్కడ స్టే చేసి వండుకొని తింటారు. హైదరాబాద్ బోనాలు అంటే మామూలుగా ఉండదు. మరి జర్ర ముందుకు పోతే ఫ్లైఓవర్ ఎక్కుతాం, కథం ఇక అయిపోతుంది. చలో ఫ్లైఓవర్ ఎక్కినామంటే ఏ లొల్లి ఉండదు, ఇక ఏ ట్రాఫిక్ ఉండదు, జుమ్మున వెళ్ళిపోవచ్చు. ఎంత ఫ్రీగా ఉంది చూసిరా. కెమెరా ఎక్కడ పెట్టినో గెజ్ చేయరి. ఓర్ అయ్యా ఎవడో ఉరుకుతాడు. ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఉండదు కదా, ఏమో ఉరుకుతారు. కానీ ఈ ఫ్లైఓవరు ఒక 4-5 అంతస్తుల అంత హైట్ ఉంటుంది. ఇది దీని మించి పడ్డరు అంటే కథమే, ఇక బండి తునకలు అవుతుంది, మనిషి కూడా ముక్కలు అయిపోతుంది ఎక్కడనో పడి, అంత హైట్ ఉంటుంది. ఇక చూడుర్రి, ఈ ఫ్లైఓవర్ మీద ఆగిన, ఇదేమో క్రాస్ రోడ్డు మెట్రో స్టేషన్. ఇది దీని కింది నుంచి మెట్రో రైలు పోతూ ఉంటుంది. దీని మీద ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. అంటే చూడండి ఎంత హైట్లో కట్టిరో. ఇది వెహికల్ చూసిరో ఎట్లా పోతున్నాయో. సిటీ మొత్తం అవపడుతుంది దీని నుంచి చూస్తే. నైట్ టైంలో అయితే మంచి వ్యూ అవపడుతుంది. అటు సైడ్ చూడు, సెక్రటేరియట్ అవపడుతుందా అక్కడ. జూమ్ ఉంది, అంత బ్లర్ అయిపోతాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆహా, ఈ టెంపుల్కి అయితే బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, మస్తుంది కదా. మస్తు డెకరేట్ చేశారు. చిన్న గుడి. మొత్తం హైదరాబాద్ అంతా బోనాల హవా ఉన్నది. ఇక ఇక్కడ టెంపుల్ చూసారా ఎన్ని టెంపుల్ ఉన్నాయో. బోనాల జాతర ఇంకా అయిపోయలే. నేను గమ్మన అన్ని బంద్ చేసి పండుకున్నా. నేనేమో అన్ని బంద్ చేసి పండుకున్నా. జర లొల్లి ఆపుర్రా నాయన, కొంచెం తక్కువైంది. ఇప్పుడు టైం చూస్తారా? ఇప్పుడు టైం ఎంత అయింది అసలు? ఇదిగో 1 కావస్తుంది, నైట్ 1 కావస్తుంది. ఇంకా లొల్లి తక్కువ కాలేదు. తెల్లందానికి ఎగురుతూనే ఉంటారు. ఈ అమ్మాయి ఆ ఓపి ఎక్కడి నుంచి వస్తుంది ఏం పడవు, కానీ ఈ అమ్మాయి ఎగురుతానంటారు. 3 అవుతుంది, 4 అవుతుంది, తెల్లారుతుంది ఒక్కొక్కసారి అయితే. చలో నేనైతే గమ్మున పండుకుంటాను, నాకు నిద్ర వస్తుంది. మళ్ళీ పొద్దుగా లేవాలి, హైదరాబాద్ లేచి ఉరకాలి. చలో వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, స్వీట్ డ్రీమ్స్.